3 అవర్స్ తర్వాత మీ షార్ట్స్‌కి 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయా? సో, ఇదే మీరు చేస్తున్న తప్పు. సో, ఏంటి ఆ తప్పు చేస్తున్నారు? సో, అల్గోరిథం ఎలా పనిచేస్తుంది? లేదా డైలీ 3 షార్ట్స్ అప్‌లోడ్ చేస్తారా? ఇలా అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుందో తెలవదు. సో, ఎవరైతే డైలీ షార్ట్స్ అప్‌లోడ్ చేస్తారో వాళ్ళకి ఎలా వర్క్ చేస్తది? డైలీ 3 షార్ట్స్ అప్‌లోడ్ చేసే వాళ్ళకి ఎలా వర్క్ చేస్తది? అండ్ వీక్లీ షార్ట్స్ అప్‌లోడ్ చేసే వాళ్ళకి ఎలా వర్క్ చేస్తది? ఈ వీడియోలో అల్గోరిథం ఎలా వర్క్ చేస్తది చెప్తాను. అండ్ 100-200 వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతది కదా! వాళ్ళకి ఎలా వర్క్ చేస్తాయంటే ఈ వీడియోలో మొత్తం అంటే ఎలా వర్క్ చేస్తుంది, అల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. షార్ట్స్ అప్లోడ్ చేస్తారు, ఓకే, 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అనమాట. సో లేదా 1K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. చాలా క్రియేటర్స్కి అయితే 1K వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అనమాట. చాలా క్రియేటర్స్కి అయితే అనమాట ఇలా. సో 1K వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని చూసుకోం, అల్గోరిథంని చూసుకోం, లేదా టైమింగ్ చూసుకోం. ఎప్పుడు పడితే అప్పుడు పబ్లిక్ చేసి ఇస్తామన్నమాట. సో మనకు టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడానికి టైమింగ్ కూడా ఉంటాయన్నమాట. టైమింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆ టైంకి మీరు పబ్లిక్ చేసినారు అనుకోండి షార్ట్, సో అప్పుడు మీ షార్ట్ అనేది సో విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్లోనే 1K 2K 3K 4K 5K అండ్ 10K వ్యూస్ కూడా రావచ్చు అనమాట. సో ఎలా వస్తుంది అండ్ ఎందుకు ఆగిపోతుంది 100-200 అనేది, సో ఎందుకు ఇదే తప్పు చేస్తున్నది ఈ వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. మా తరఫు నుండి బెనిఫిట్స్ అంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఇస్తామంట. కమ్యూనిటీ పోస్ట్ ఇస్తే ఏమైతే అంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏమున్నాయంటే 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే సో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకోటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు, కాంటాక్ట్ చేయొచ్చు, ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, యూట్యూబ్ నుండి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, సో వాట్సాప్ చార్జ్ చేయొచ్చు అండ్ యూట్యూబ్ నుండి ఏదైనా డౌట్ అడగచ్చు అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరేం చేస్తారంటే షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు. ఈ రోజు మీరు ఏం చేసిండ్రంటే ఒక షార్ట్ అప్లోడ్ చేసిండ్రు. షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ షార్ట్ ని మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు, మీరే లైక్ చేస్తారు, మీరే మొత్తం టోటల్ మీరే ఫస్ట్ చూసేస్తారు అన్నమాట. టోటల్ మీరే చూసేస్తారు కాబట్టి అక్కడ మీకు అల్గోరిథం ఏం చేస్తారంటే అల్గోరిథం ఇక్కడ డౌన్ చేసేస్తుంది అనమాట. సో అంటే అక్కడ కనిపెట్టేస్తుంది. ఇప్పుడు ఏ యాచ్ కూర్చున్నది కాబట్టి సో అప్పుడే కనిపెట్టేస్తుంది, మీరే చూస్తున్నారు అనేది కనిపెట్టేస్తుంది అనమాట. మీరే లైక్ ఇచ్చేస్తారు. ప్రతి ఛానల్ అనేది మీరు లాగిన్ చేసేసి డిఫరెంట్ మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి మీరు లాగిన్ చేసేసి ప్రతి మెయిల్ ఐడి మీరు లాగిన్ చేసి మీరు చూస్తారన్నమాట. అలా చూస్తే మీ చాట్ అనేది డౌన్ అయిపోతాయి అన్నమాట. లేదా మీ ఫ్రెండ్ కి షేర్ చేస్తే కూడా డౌన్ అయిపోతాయి. ఎందుకు డౌన్ అవుతాయి? మీ ఫ్రెండ్ కి షేర్ చేయొచ్చు, చేయరాదని అంటలేను, మీ ఫ్రెండ్ కి షేర్ చేయొచ్చు. ఫ్రెండ్ కి షేర్ చేస్తే ఏమవుతాయంటే అతనికి లింక్ పంపిన వెంటనే, మనం షేర్ చేసిన వెంటనే అతను క్లిక్ చేసి పూర్తిగా చూడాలన్నమాట. సో అక్కడ పర్సన్ ఏం చేస్తాడంటే 1 డే చూస్తాడు, 2 డేస్ చూస్తాడు, అంటే ఒక 2 టైమ్స్ చూస్తాడు అనమాట. 3 టైమ్ 4 టైమ్ మనం పంపినాం అనుకోండి, అతను చూస్తాడండి, సో స్కిప్ చేస్తారనమాట. ఎందుకులే క్లిక్ చేసేలాగా చేస్తాడు, అంటే వాట్సాప్లో కింద షేర్ చేసినాం అనుకోండి. సో మనం మనకి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, మన వాట్సాప్లో చూడండి టిక్ మార్క్ కనిపిస్తుంది. సో మనకు చూసినలాగా టిక్ మార్క్ కనిపిస్తుంది. సో అతను ఏం చేస్తాడంటే సో లింక్ ఓపెన్ చేస్తాడు, జస్ట్ స్కిప్ చేస్తాడు అనమాట. చూశానులే అని చెప్పిస్తాడు అనమాట. అంటే మనం అడిగితే చూశానులే అని చెప్పిస్తాడు అనమాట. సో అట్లా సో కొందరు ఏం చేస్తారంటే స్కిప్ చేస్తారు అనమాట. సో అట్లా మనకు ఆర్గానిక్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? షార్ట్స్ కిరాక్ తీయాలన్నమాట. సో షార్ట్స్ కిరాక్ తీస్తే మనకు సో వ్యూస్ వస్తాయి. కొంత క్రియేటర్స్ ఏం చేస్తారంటే షేర్ చేస్తారు, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఏం చేస్తారంటే సో వాళ్ళ టీం ఉంటాయి అన్నమాట. బ్రో నేను ఇట్లా పంపుతున్నా, సో మొత్తం మన టీంకి అయితే పంపి అంటే సో అలా చూడగలుగుతారు అనమాట. అంటే వాళ్ళ టీం ఉంటుంది కాబట్టి చూడగలుగుతారు. అలా చూస్తే ఏమైతే అంటే కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి. సో అట్లా అల్గోరిథం అనేది పైకి ఇట్లా లేస్తాయి అనమాట, మంచిగా లేస్తుంది, సూపర్ లేస్తుంది అనమాట. సో అట్లా వ్యూస్ వస్తాయి, బాగానే వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనం షేర్ చేస్తే ఆడియన్స్, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సో మన ఫ్యామిలీలో ఎవరైనా కానీ చూడాలి. అంటే మన షార్ట్స్ ఎలా ఉందో, జోక్ ఉందో, కామెడీ ఉందో, ఏదో ఒకటి ఉందో సో వాళ్ళు చూడాలి, లైక్ ఇవ్వాలి, బ్రో బాగుంది అని చెప్పాలి. అలా మన షార్ట్ ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే సో కొంత ఆడియన్స్ వరకు పుష్ అవుతుంది. సో మీ టీంలో అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూసిండ్రు అనుకోండి, బాగుంది అని లైక్ ఇచ్చిండ్రు అనుకోండి, ఇంకా అల్గోరిథం పుష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు షార్ట్స్ అప్లోడ్ చేసిన వెంటనే మనకు 100-200 మనకు 3 అవర్స్లోనే తెలిసిపోతుంది. 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతుంది, స్టక్ అయిపోతుంది. సో మీరు షార్ట్స్ ఇట్లా పబ్లిక్ చేసేస్తారు. పబ్లిక్ చేసిన విత్ ఇన్ మనకు 300 వ్యూస్ వచ్చేస్తాయి. విత్ ఇన్ 300 వ్యూస్ వచ్చేస్తాయి. 300 వ్యూస్ వచ్చేసి స్టక్ అయిపోతాయి అన్నమాట, అక్కడికే ఆగిపోతాయి. లేదా 1K వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి అన్నమాట, స్టక్ అయిపోతాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇది ఎందుకు ఆగిపోయింది అనేది సో ఎవరికి తెలియదు, ఎవరికి ఏ క్రియేటర్స్ కూడా తెలియదు. ఎందుకు ఆగిపోయింది ఏ క్రియేటర్స్కి తెలియదు. అల్గోరిథం ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు. సో అలా ఎవరికి తెలియదు అనమాట. అల్గోరిథం ఎప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే సో సొల్యూషన్ చెప్తాను, మొత్తం వీడియో చూసేయండి, మొత్తం తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం షార్ట్స్ అప్లోడ్ చేసేస్తాం. షార్ట్స్ అప్లోడ్ చేసినా మనకు హాఫ్ అన్ అవర్లో మనకు సిగ్నల్ తెలిసిపోతుంది.
హాఫ్ అన్ అవర్లోనే తెలిసిపోతుంది ఇది షార్ట్ అనేది వైరల్ అవుతుందా లేదా. సో సిగ్నల్ తెలిసిపోతుంది. సో అలా సిగ్నల్ తెలిసిపోతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది. సో మీరు చూసుకోండి, ప్రతిసారి చూసుకోండి. షార్ట్ అనేది మీరు ఓపెన్ చేసి చూడండి, వైట్ లిస్ట్లో ఓపెన్ చేసి చూడండి. సో మీకు హాఫ్ అన్ అవర్లో అండ్ 27 మినిట్లో మీరు చూసుకోండి. హాఫ్ అన్ అవర్ కూడా చూసుకుంటే పర్వాలేదు. సో అక్కడ చూస్తే ఏమవుతుంది అంటే సో మీ షార్ట్ వైరల్ అవుతుంది లేదా. షార్ట్ వైరల్ కాకుంటే నేను ఆ ట్రిక్ కూడా చెప్తాను. షార్ట్ వైరల్ కాకుంటే ఆ ట్రిక్ కూడా లాస్ట్ వరకు చూడండి, మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడు మీకు హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతాయి అనమాట. సో హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతాయి కాబట్టి సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే వ్యూస్ వస్తున్నాయా, వ్యూస్ డౌన్ అవుతున్నాయి. సో ఇన్ కేస్ బాణం కొడుతూ పైన కనిపించినాయి అనుకోండి, సో నెమ్మదిగా వ్యూస్ వస్తాయి అనమాట. అంటే హాఫ్ అన్ అవర్లో మనకు 300 వ్యూస్ వచ్చేసినాయి. ఓకే, హాఫ్ అన్ అవర్లో 300 వ్యూస్ వచ్చేసినాయి. మళ్ళీ మనకు 3 అవర్స్ వరకు హాఫ్ అన్ అవర్లో 300 వ్యూస్ వచ్చినాయి. మళ్ళీ 3 అవర్స్లో మనకు నెమ్మదిగా పెరుగుతుంది అనమాట. 1K కూడా కాలేదు, ఎంత 600, 500 ఇట్లా 600, 500, 700 ఇట్లా వ్యూస్ వచ్చి ఆగిపోయింది అనమాట. మళ్ళీ స్టక్ అయిపోయింది. సో స్టక్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సో అలా వదిలేస్తున్నాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేస్తున్నామంటే 1 డే గ్యాప్ ఇస్తున్నాం, మళ్ళీ షార్ట్ అప్లోడ్ ఇస్తున్నాం. సో అలా చేస్తే మనకు అల్గోరిథం చూడండి, ఇక్కడ మనకు సిగ్నల్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ సిగ్నల్ చూపిస్తా. సో ఆ సిగ్నల్ని బట్టి మనం చూసుకోవాలి. సో 1K వ్యూస్ వస్తాయా, 2K వ్యూస్ వస్తాయా, బాణం అంటే సో రేస్ ఇలా వెళ్తే చూడండి. సో మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఆ రేస్ ఇలా పైన ఇట్లా వెళ్తున్నది అనుకోండి, షార్ట్ అనేది వైరల్ అవుతుంది. అంటే 3 అవర్స్ లోపే చూడండి, ఇలా వెళ్తున్నాయంటే షార్ట్ అనేది వైరల్ అవుతుంది. లేదు ఇలా స్ట్రేట్గా వెళ్తున్నాయంటే ఆ షార్ట్ అనేది ఆగిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఆ షార్టే ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మీరేం చేస్తారంటే 3 అవర్స్కి ఇంకొక షార్ట్ అనేది షూట్ చేసి పెట్టుకోండి. సో యూట్యూబ్లో ఒక షార్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మీరు 1 డేలో ఒక 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అంటే టార్గెట్ పెట్టుకోండి, 3 షార్ట్స్ టార్గెట్ పెట్టుకోండి. సో మార్నింగ్ ఒక షార్ట్ అనేది, అండ్ మధ్యాహ్నం ఒక షార్ట్ అనేది, అండ్ ఈవినింగ్ ఒక షార్ట్ అనేది. సో మార్నింగ్ షార్ట్ అప్లోడ్ చేయండి. ఎప్పుడు 6 o'clock, మార్నింగ్ 6 o'clock ఒక షార్ట్ అప్లోడ్ చేయండి. సో దాని రీచ్ ఎలా ఉంటుందో చూసుకోండి. సో 3 అవర్స్ వరకు చూసుకోండి. 3 అవర్స్ వరకు రాలేదనుకుంటే సో వెంటనే 3 అవర్స్లో సో మధ్యాహ్నం అనుకోకండి, అండ్ 3 అవర్స్లోనే ఇంకొక షార్ట్ పబ్లిక్ కావాలి, వెంటనే పబ్లిక్ కావాలి. సో ఇప్పుడు 3 అవర్స్లో రీచ్ బాగుంది. ఈ ఫస్ట్ మార్నింగ్ 6 o'clock ఒక షార్ట్ అప్లోడ్ చేశారు, దాని రీచ్ బాగుందంటే షార్ట్ అప్లోడ్ చేయకండి. అప్పుడు అప్లోడ్ చేయకండి, ఇక కొద్దిగా ఆగండి. ఎప్పటివరకు ఆగుతారంటే మధ్యాహ్నం వరకు ఆగండి. మధ్యాహ్నం వరకు ఆగి సో మీరు 6 o'clock పబ్లిక్ చేస్తే ఫస్ట్ షార్ట్ అనేది 6 o'clock పబ్లిక్ చేసేస్తే మధ్యాహ్నం 12 o'clock లేదా 1 o'clock వరకు ఆగండి. సో అప్పుడు మీరు పబ్లిక్ చేయండి. అంటే దీనికి వ్యూస్ వస్తాయి. లేదు దీనికి వ్యూస్ డౌన్ అయి ఉన్నాయంటే 300 వ్యూస్ వచ్చి ఆగిపోయిందంటే మీరేం చేస్తారంటే 6, 7, 8, 9 ఈ 9 o'clock మళ్ళీ వీడియో పబ్లిక్ కావాలన్నమాట. ఎలాగో 6 o'clock మీరు షార్ట్ అనేది పబ్లిక్ చేశారు, దానికి వ్యూస్ అనేది డౌన్ అయిపోయినాయి. మళ్ళీ మీరేం చేస్తారంటే డౌన్ అయిపోయింది కాబట్టి దాన్ని వదిలేయండి, అది ఫెయిల్ అయ్యా. సో దాన్ని ఏం చేసినా వ్యూస్ రావన్నమాట. సో మళ్ళీ మీరేం చేస్తారంటే 9 o'clock మీరు షార్ట్ అనేది మళ్ళీ షూట్ చేసేసి యూట్యూబ్లో ఆ టైంకి పక్కా పబ్లిక్ కావాలన్నమాట. మీరు ఏం చేస్తారో మళ్ళీ మీరు ఇంతకు ముందే షూట్ చేసుకొని మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. సో అప్పుడే మీ షార్ట్ అనేది 9 o'clock పబ్లిక్ కావాలన్నమాట. సో 9 o'clock పబ్లిక్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, జాగ్రత్తగా గెట్ చేయండి. ఇప్పుడు 9 o'clock పబ్లిక్ చేశారు. ఇన్ కేస్ ఆ షార్ట్ కినా వైరల్ కాకుంటే సో ఆ షార్ట్ కూడా 300 వ్యూస్ వచ్చి ఆగిపోయింది అనుకోండి, మీరేం చేస్తారంటే మళ్ళీ రిపీట్ షార్ట్ అనేది మళ్ళీ ఇంకా 12 o'clock అప్లోడ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. ఇలా ఎందుకు చేయమంటారు అంటే 1 డే, 2 డే, 3 డే మీరు చేసి చూడండి, ఒక్క షార్ట్ అనేది మీది ఎలా వెళ్ళిపోతుంది అంటే 1 lakh, 2 lakh, 10 lakh వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతాయి అంటే చూడండి guys, ఇక్కడ మీరు 3 o'clock ఒక షార్ట్ అప్లోడ్ చేస్తున్నారు. అల్గోరిథంకి ఏం తెలిసిపోతాయంటే సో ఇతను కసిగా షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు కాబట్టి సో ఇతను షార్ట్ అనేది నేను వైరల్ చేస్తాను. అండ్ సో అక్కడ మనకు సో ఏం చూస్తుంది అంటే ఆడియన్స్ రిటెన్షన్ చూస్తుంది అనమాట. అల్గోరిథం ఏం చేస్తుంది, ఆడియన్స్ రిటెన్షన్ చూస్తుంది. ఇక్కడ మనకు మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ ఉందన్నమాట. ఇప్పుడు ఆడియన్స్ రిటెన్షన్ అనేది తక్కువ ఉంది అనుకోండి, సో మీ షార్ట్ ఎప్పటికీ వైరల్ కాదు. అదొక్కటి మెయిన్ చూసుకోండి, మళ్ళీ చూసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, ఆ స్క్రీన్ షాట్ చూసుకోండి. అంటే ఆడియన్స్ రిటెన్షన్ ఎంతవరకు ఉందా, 50% ఉందా, 40% ఉందా, అండ్ 60% ఉందా, 70% ఉంటే మీ షార్ట్ అనేది ఎప్పుడైనా వైరల్ అవుతుంది. సో అంటే ఆ షార్ట్కి వదిలేయండి. నేను చెప్పాను కదా, మార్నింగ్ 6 o'clock అప్లోడ్ చేయండి. ఆ షార్ట్కి వైరల్ కాకుంటే 9 o'clock అప్లోడ్ చేయండి. 9 o'clock వైరల్ కాకుంటే మీరు 12 o'clock మళ్ళీ షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. సో మళ్ళీ 12 o'clock వైరల్ కాకుంటే మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ 4 o'clock మీరు షార్ట్ మళ్ళీ పబ్లిక్ చేయండి అనమాట. సో అప్పుడు పబ్లిక్ చేసిన తర్వాత ఆ షార్ట్ కింద వ్యూస్ రాకుంటే మళ్ళీ 7 o'clock పబ్లిక్ చేయండి. ఇలా 3 days చేయండి. 3 days చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అనమాట.
సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో ఎవరైతే ఇలా ట్రై చేస్తారో ట్రై చేసి నన్ను చెప్పండి, కామెంట్ రూపంలో నన్ను చెప్పండి. లేదా మెంబర్షిప్ తీసుకుంటుంటే నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది, నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయొచ్చు అనమాట. బ్రో మీరు చెప్పారు కదా ఇలా చెప్పారు, సో నేను చేశాను, నాకు 100% సక్సెస్ అయింది, లేదా సక్సెస్ కాకుండా కూడా చెప్పచ్చు అనమాట. మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కామెంట్లో కూడా చెప్పచ్చు అనమాట. ఓకే, సక్సెస్ 100% వస్తుంది. ఎందుకు వస్తాయంటే డైలీ మీరు 3 o'clockకి అంటే 3 o'clock అంటే ఈ షార్ట్ అప్లోడ్ చేసారు, అండ్ దీని తర్వాత 3 తర్వాత అంటే 3 hours తర్వాత మీరు షార్ట్ మళ్ళీ పబ్లిష్ చేస్తారు. ఎవరికైతే 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయో వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఇదేనండి. సో షార్ట్ అది ఈ షార్ట్ వైరల్ కాలేదు, మళ్ళీ షార్ట్ అనేది మీరు పబ్లిక్ చేసి పెట్టారు అంటే సో షెడ్యూల్ చేసి పెట్టుకోవాలన్నమాట. షెడ్యూల్ చేసి పెట్టుకుంటేనే ఖచ్చితంగా మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది అనమాట. సో మీరు చేసి చూడండి, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి అనమాట. మీకు ఒక షార్ట్ అయినా వైరల్ అయిపోయింది అనుకోండి, అంటే సో 3 days వర్క్ చేసిన తర్వాత ఒక్క షార్ట్ అందులో నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, 10 lakh సో 20 lakh ఇట్లా వ్యూస్ వెళ్ళిపోయినాయి అనుకోండి, మీ షార్ట్ ఎలా వైరల్ అయిపోతే చూసుకున్నాం. అది ఒక్క షార్ట్ అనేది మీ ఛానల్ జీవితం మార్చేస్తుంది అనమాట. సో అలా చేసి చూడండి, 100% రిజల్ట్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మనకు మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై.